friends, welcome back to our channel friends. NTR UHS, Dr. NTR University of Health Sciences, BPT and Bachelor of Physiotherapy and BSc Paramedical courses like BSc MLD also, Anesthesia Operation Theatre Technology, Renal Dialysis, Optometry, Audiology and Speech Therapy and Cardio and Cardiovascular Technology. సో ఇట్లాంటి మొదలైన కోర్సెస్ ఏవైతే స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ ఉన్నాయి కదా, సో ఇవన్నింటికైతే అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటి అంటే సిమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి పారామెడికల్ గురించి అయితే నోటిఫికేషన్ లాస్ట్ టైం అయితే రిలీజ్ అయింది. 3 months బ్యాక్ అయితే అయిపోయింది కదా. సో దాంట్లో చాలా మందికి సీట్స్ రాలేదు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా చేయండి, మీకు తప్పకుండా సీట్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా. సో ఇందులో మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ లాస్ట్ టైం వచ్చింది. ఇది ఏదైతే పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ 78 సీట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఎన్ఎస్ఏషియా టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, న్యూరోఫిజియాలజీ, రేడియోగ్రఫీ, కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ అండ్ ఈసీజీ అండ్ డయాలసిస్, ఎమర్జెన్సీ రేడియోథెరపీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ అని చెప్పేసి కొన్ని కోర్సెస్కి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ దట్టు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దట్టు ఆన్ ఏపీసెట్ 2024 ఎగ్జామ్ కూడా రాసి అందులో మెరిట్ పరంగానే మీకు సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది అయితే అంటే ఈ ఏపీసెట్లో మెరిట్ రాక చాలామంది ఇబ్బందులు అయితే పడినారు. సో ర్యాంక్ సరిగ్గా లేకుండా. సో వాళ్ళందరికీ ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే ఉందో, సో దీంట్లో నుంచి అయితే పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి ఎలిజిబిలిటీ అవన్నీ చూద్దాం ఒకసారి, మీకైతే క్లారిటీగా వస్తుంది. సో ఇదిగో ఓపెన్ చేస్తున్నాను ఆ యొక్క నోటిఫికేషన్. సో ఫస్ట్ ఫీ స్ట్రక్చర్ అవన్నీ ఇచ్చారు. సో మనమైతే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ దగ్గరికి అయితే వచ్చేస్తాం. సో ఎలిజిబిలిటీలోకి వచ్చేసి చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొవైడ్ దట్ ద క్యాండిడేట్ హూ గోట్ రిజిస్టర్డ్ యాజ్, అదంతా అవసరం లేదు, డైరెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అంటే 10+2 పాస్డ్ అవుట్ అయినా కానీ, లేదా 2 years ఇంటర్మీడియట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ నుంచి పాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్పకుండా కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా సబ్జెక్ట్స్ అయితే ఉండాలని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఇంటర్మీడియట్లో ఎవరైతే వొకేషనల్ కోర్స్ చేస్తున్నారో అలాంగ్ విత్ దేర్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంది కదా, సో లైక్ బయాలజీ అండ్ ఫిజికల్ సైన్సెస్ యొక్క బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్, సో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అవుతుంది, మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా అందరికీ ఉంటుంది, అది తెలిసిందే. అంటే ఇదంతా మనకి కంపల్సరీగా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే చేస్తున్నారో లైక్ బైపీసీ కావచ్చు, లేదు అంటే మిగతా వొకేషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి ఎంఎల్టీ కోర్స్ ఉంటుంది అండ్ ఫిజియోథెరపీ కోర్స్ ఉంటుంది వొకేషనల్లో. ఇంకా అలాగే మనకి ఇప్పుడు పారామెడికల్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అందులో ఉంటాయి. వీళ్ళందరూ ఎలిజిబుల్, కాకపోతే వొకేషనల్ వాళ్ళకి తప్పకుండా బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో పారామెడికల్ కోర్స్, సో ఈ యొక్క కోర్సెస్లో మనకైతే అడ్మిషన్ అయితే ఇవ్వనున్నదనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా స్కోప్స్ ఉన్న కోర్సెస్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కోర్సెస్లో దేంట్లో మీకు సీట్ వచ్చినా కానీ మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోయినంటే చాలా మంచి కోర్సులు అనమాట ఇవన్నీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఎప్పటి నుంచో అనేది మనం ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పుకున్నాం. మళ్ళీ చూసుకోండి ఇక్కడ అప్ టు ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది. సో మీరు ఎప్పటివరకు అంటే నెక్స్ట్ December 9th వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అమౌంట్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మీకు వచ్చేసి 2,360 రూపీస్. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో మీకు వచ్చేసి ₹1888 రూపీస్ అయితే ఫీ అమౌంట్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో అప్లికేషన్ వీడియో మన ఛానల్లో ఉంది, అది చూసాకే మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. సో ఏమైనా డిఫికల్టీస్ కనుక ఫేస్ చేసి ఉంటే ఇక్కడ అయితే కాంటాక్ట్స్ ఇచ్చారు, వీటికైతే కాల్ అయితే చేసేసుకోండి. ఓకేనా. సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్. ఇంకా అంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, సో చాలామంది అన్న మాకు సీట్ రాలేదు, అన్న మాకు సిమ్స్లో సీట్ రాలేదు, దీంట్లో సీట్ రాలేదు, ఇక్కడ రాలేదు, అక్కడ రాలేదు అని చెప్పేసి కామెంట్లు అయితే చాలా చేశారు కదా. సో వాళ్ళందరికీ అయితే నేనైతే గుర్తుపెట్టుకొని మరీ మీకోసం అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఎలా చెప్తానంటే మీకు సీట్ వచ్చేంత వరకు గైడ్ చేస్తూ ఉంటాను. సో వెబ్ ఆప్షన్స్ టైంలో చాలా క్రూషియల్గా మనమైతే మాట్లాడుకుందాం, ఒక్కొక్కటి అయితే 1 by 1 స్టెప్. సో వెయిట్ ఫర్ దట్. అండ్ ఫీ అమౌంట్ ఇక్కడ చూసుకోండి, ఇదంతా నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పేసాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. So thank you friend, thank you for watching this, and please share it with your friends, and for more updates please subscribe to our channel.